శ్రీమాత్రే నమః. ఓం గంగణపతే నమః. ఆంధ్ర వాంగ్మయ సాహిత్యంలో ఎన్నో శతక పద్యాలు ఉన్నాయి. ఆ శతక పద్యాలన్నీ కూడా వేమన, బద్దెన, రామదాసు, ఇలా మొదలైన భాస్కరుడు, ఇలా చాలామంది అనేక విధాలమైనటువంటి సూక్తులతో, హితోపదేశాలతో జీవిత సత్యాలను పూసుకూర్చినట్టుగా తమ పద్యాల్లో రచించి మానవాళికి అందించారు. అవి పద్య రూపంలో శ్రావ్యంగా చదవడానికి, వినడానికి బాగున్నప్పటికీ దాన్ని కనుక ఆచరించినట్టయితే ప్రతి ఒక్కరి యొక్క జీవితం ధన్యమవుతుంది అనటంలో ఏమాత్రం సంశయం లేదు. కొన్ని శతకాలు ఉన్నాయి కేవలం భగవంతుని స్తుతించేటువంటివి. అటువంటి శతకాల్లో నారాయణ శతకం చాలా ప్రసిద్ధమైంది. ఈరోజు మనం నారాయణ శతకం గురించి తెలుసుకుందాం. మొదటగా ప్రార్థన. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే ద్వాసిష్ఠాయ నమో నమః. ఆంధ్ర వాంగ్మయ సాహిత్యంలో పేరెన్నిక గన్నది శతక పద్యాలు. శతకములలో ఆణిముత్యమనదగినటువంటి సహజ కవి మహనీయుడు బమ్మెర పోతనామాత్యుల వారు రచించినది. ఈ శతక పద్యాలు ప్రౌఢముగా ఉండవు. ఈ శతకంలో ధర్మ, భక్తి, జ్ఞాన, వైరాగ్య, సాహిత్య, వ్యాకరణాంశాలతో పాటు ఛందో నియమములతో విరాజిల్లేదనటలో ఎటువంటి సంశయము లేదు. పరబ్రహ్మస్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఓ వైకుంఠవాసుడు. నారాయణుని నామమునకు శ్రీజేచి రచించినది శతకం. భాషా సాహిత్యములకే కాకుండా తాత్విక విషయములకు ఇచ్చిన ప్రాధాన్యత ప్రశంసనీయమైనది. శ్రీనారాయణుని యొక్క దివ్య మహిమలను, భక్తిని, ముక్తిని, వైరాగ్యాన్ని ప్రసాదించే పురాణ పురుషునిగా శతక పద్యాలలో తీర్చిదిద్దుట సకల జనుల పూర్వజన్మ పుణ్య పరిపాకమే. నారాయణుని యొక్క కళ్యాణ గుణాలు ఇందులో చాలా మనోహరంగా వర్ణింపబడింది. ఆశ్రిత జనం మందారుడైనటువంటి శ్రీనారాయణుని యొక్క శతకంలోని ఒక్కొక్క ఆణిముత్యంగా పేర్కొనదగినటువంటి పద్యాల్లో ఒక పద్యాన్ని చూద్దాం. స్నానంబుల్ నదిలయందు చేయుట గజ స్నానంబు చందం భగున్ మౌనం బొప్పి జపించు వేదమటది మధ్యంబులో నేర్పగున్. నానా హోమములెల్ల బూడిదలో నన్న మేల్చు నెయ్యేచను నీ నామోక్తియు నీ పదాబ్జరతియున్ లేకున్న నారాయణ అంటూ, ఓ వైకుంఠవాస, నీ నామస్మరణము, నీ పాదపద్మాలకు సేవ చేసే అదృష్టం లేకుండా గంగా, గోదావరి లాంటి నదుల్లో స్నానం చేస్తే అది గజ స్నానంలాగా నిష్ఫలమవుతుంది. వేదాలను వల్లివేయడము అరణ్య రోదనయే అవుతుంది. యాగాలన్నీ చేసిన ఆ ప్రక్రియ బూడిదలో హోమం చేసిన నెయ్యిలాగా వ్యర్థమవుతుంది. కావున నారాయణ, నామస్మరణతోనే సమస్త కర్మలను ఆచరించే ధర్మం వర్ణితం. భగవత్ ప్రీత్యర్థం చేసేటువంటి కర్మలన్నీ కూడా స్నానంతోనే ఆరంభమవుతాయి. అన్ని వర్ణముల వారికి, ఆశ్రమవాసులకు సాధారణమైనటువంటి స్నాన విధి 5 విధాలుగా తెలుపబడింది శాస్త్రంలో. స్నానం హి పంచపుణ్యాని కీర్తితాని మహర్షిభిః ఆగ్నేయం వారుణం బ్రాహ్మం వాయువ్యం దివ్యమేవ చ. ఇందులో 5 విధములైనటువంటి స్నానముల గురించినటువంటి విధులు తెలిపారు. ఒకటి ఆగ్నేయం అంటే హోమభస్మలేపనం చేసుకోవడం.
2 బ్రాహ్మం మంత్రపూతమైనటువంటి నీళ్లను చల్లుకోవడం. ఇట్లా పైన చల్లుకుంటారు కదా, అపవిత్ర పవిత్ర సర్వావస్థాంగతో స్ప్రే పునరికాటం సబాహ్య బేంద్ర. వాయువ్యం గోధూళిని తమకు సోకించుకోవడం. 4 దివ్యం ఎండలోనైనా వానలోనైనా నిలిచి ఉండడం. 5 వారుణం జలమునందు స్నానము చేయడం. జల స్నానం చేసే అవకాశం లేని వారికి, అశక్తులకు ఆగ్నేయాది స్నాన విధులు 4. శక్తిమంతులకే వారుణీ స్నానం విధిగా ఆచరణీయం. సూర్యోదయం కంటే ముందే స్నానం చేయడం ఆరోగ్యకరం, వర్చస్సు కలుగుతుంది. గంగా యమున కావేరి లాంటి పుణ్యనదీ జలాల్లో స్నానం చేస్తే శరీరానికి మాత్రం బాహ్యశుద్ధి ఏర్పడుతుంది, కానీ ఆత్మశుద్ధి కలగదు. తీర్థం చేసి వచ్చాము కానీ గొప్పలు చెప్పడానికి ఏమైనా ఉపయోగపడొచ్చేమో కానీ, అందుకనే వేమ శతకంలో ఏమన్నా అంటే ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల అన్నాడు ఆయన. కావున నారాయణ నామాన్ని స్మరిస్తూ స్నానం చేయడం వలన బాహ్యశుద్ధి అంతఃశుద్ధి కలిగి సాత్విక గుణం వృద్ధి చెందుతుంది. దక్షస్మృతి అనే గ్రంథంలో స్నాన విషయం ఇలా ఉంది. ధ్యాయే నారాయణం దేవం స్నానాదిషు చ కర్మసు బ్రహ్మలోకమవాప్నోతి నచేహ వర్తతే పునః అంటూ స్నానాది కర్మలను ఆచరించు వేళ ఆ శ్రీమన్నారాయణుని కనుక ధ్యానిస్తే భగవత్ప్రాప్తి కలుగుతుంది. యతే పృథివ్యాం రజస్వం అంతరిక్షే విరోధసి ఇమాం సదాపో వరుణః పునాతే అఘమర్షణ అని అఘమర్షణ సూక్తంలో తెలుపబడింది. స్వర్గ మర్త్య పాతాళలోకాల్లో ఎన్నో జన్మలెత్తి ఏ ఏ పాపములు చేశామో వాటన్నిటిని పోగొట్టి జలాధిదేవత అయినటువంటి వరుణ శబ్దం వాచ్యుడైన శ్రీమన్నారాయణుడు మమ్మల్ని పరిశుద్ధులను చేయుగాక అని ధ్యానిస్తూ జలస్నానం చేస్తే భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుందని వేదవాణి. ఏనుగు జలంలో స్నానమాడి ఒడ్డుకు చేరి తొండంతో దుమ్ము ధూళిని ఎత్తి తన దేహంపై చిమ్ముకుంటుంది ఏనుగు. దీనినే గజస్నానం అంటారు. అంటే ఇది ఎంత స్నానం చేసి చివరికి చేసే పని అదే కాబట్టి వ్యర్థము. రజోబుద్ధియే కానీ సత్వవృద్ధి జరగదు. నారాయణ నామస్మరణం లేకుండా పుణ్యనదీ జలాల్లో తీర్థమాడితే గజస్నానంలాగా నిష్ఫలమవుతుంది. వేద పఠనానికి ముందు హరి ఓం అని ఆరంభించాలి, పఠనానంతరం హరి ఓం అని ముగించాలి. ఎందుకని ఓంకారానికి ముందు విసర్గతో కూడిన హరిహి పద్యాన్ని ఉచ్చరించాలి. నారాయణుడు అధ్యయనం చేత సంతుష్టై ఫలాన్ని ప్రసాదిస్తాడు. విద్వాంసులైన వారు వేదాధ్యయనానికి ముందు తరువాతను ప్రణవాన్ని స్పష్టంగా ఉచ్చరించాలని శాస్త్రం. యజ్ఞపురుషుడు యజ్ఞభోక్త ప్రభువైనటువంటి నారాయణుడని చరణ కమల సంస్మరణరహితంగా ఎన్ని క్రతువులు చేసినా ఆ ప్రయత్నమంతా అగ్గిలో కాకుండా భుగిలో పోసి నేతి ధారల్లాగా నిరర్ధకమవుతుంది. అందుకని ముకుందమాలలో శ్లోకం ఇలా అంది. ఆమ్నాయాభ్యసనాన్యరణ్యరుదితం వేదవ్రతాన్యన్వహం మేధశ్చేదఫలాని పూర్తవిధయ సర్వేహుతం భస్మవీ ద్వంద్వాంబోరుహ సంస్మృతిం విజయతే. సర్వకర్మ సమారాధ్యుడైనటువంటి శ్రీమన్నారాయణుని స్మరిస్తూ స్నానాది సమస్త కర్మలను ఆచరించడం ఎంతో శ్రేయస్కరం.
ఓం నమో నారాయణాయ. తెలుగు శతక సాహిత్యంలో నారాయణ శతకానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. వేమన, సుమతి, దాశరథి శతకాల వలె ఈ శతక పద్యాలు కూడా తెలుగువారికి కంఠోపాఠం. ఈ పద్యాలు జ్ఞాన సముపార్జనతో పాటుగా ఓ విధమైనటువంటి అలౌకిక ఆనందాన్ని కలుగజేస్తుంటాయి. కాలం ఎంతో మారిపోయింది. ఓ 50 సంవత్సరాల క్రితం దాకా ఆంధ్రదేశంలో పల్లెల్లో, పట్టణాల్లో ఒక సాంప్రదాయం ఉండేది. దసరా నవరాత్రుల సమయంలో ప్రాథమిక పాఠశాలలో చదివే పిల్లలు గుంపులు గుంపులుగా మరి వాళ్ళ ఉపాధ్యాయులు వెనుక నడుస్తూ ఊళ్ళో ఇల్లు తిరుగుతూ ఉండేవాళ్ళు. తిరుగుతూ పిల్లవాళ్లకు పప్పు బెల్లాలు, అయ్యవారికి చాలు 5 వరహాలు అంటూ ఓ సరదాగా పాడుతూ సందడిగా తిరుగుతుంటే వాళ్లకు ప్రతి ఇంట్లో స్వాగతము, ఆతిథ్యము లభించేవి. పిల్లలకు ప్రతి ఇంట్లోనూ పప్పు బెల్లాలు, మరమరాలు మరొకటి ప్రేమగా పంచిపెట్టేవాళ్ళు ఇంటి పెద్దలు. అయ్యవారిని కూడా యథాశక్తి దక్షిణతో సత్కరించి పంపించేవాళ్ళు. ఆ రోజుల్లో అయ్యవార్లకు ఆదాయం తక్కువ, సంఘంలో గౌరవం ఎక్కువ. ఆ బాల బృందాలు బిలబిలా ఇళ్లలోకి వస్తూ ఈ అద్భుతమైన పద్యం చదివేవారు. దరసంహాసనమై నభంబుగొడుగై తద్దేవతల్ భృత్యులై పరమాంనాయములిల్ల వందిగణమై బ్రహ్మాండమాగారమై సిరి భార్యామణి అయి విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రి అయి వరుసన్ నీ ఘనరాజసంబు నిజమై వర్ధిల్లు నారాయణ నారాయణ. ఇలా దైవస్తుతి చేసి బాలవాక్కు బ్రహ్మవాక్కున జయ విజయీ భవ దిగ్విజయీ భవ అని ఆ ఇంటిల్లిపాదిని ఆశీర్వదించి పప్పు బిళ్ళ తృప్తిగా తిని మళ్ళీ బిలబిలా మరో ఇంటికి వెళ్ళేవాళ్ళు. ఆ దృశ్యాలు చూస్తుంటేనే ఒళ్ళు కాస్త పులకరించేది. దరసింహాసనమై అనే పద్యం నారాయణ శతకంలోని పద్యం. ఈ నారాయణ శతకాన్ని ఆంధ్రుల అభిమాన కవి అయినట్టి పోతనగారే వ్రాశారని ఒక నానుడి కలదు. ఆ పరమ భాగవతుడు భాగవతం తెలుగు భాషలోకి అనువదించే సమయంలో బృహత్కార్యం ఆరంభించే ముందు అభ్యాసము కొరకు ఈ శతకము రచించాడని కొందరు అంటారు. ఈ శతకము దాన్ని తగిన విధంగా నారాయణ శతకములో పద్యాలు, వాటి భావాలు, నడక, భాగవత పద్యాలు గుర్తు చేస్తూ లలితంగా, మధురంగా భక్తి రసాన్ని చిందిస్తూ ప్రకాశిస్తాయి. వ్యాకరణ పాండిత్యం కన్నా విష్ణు భక్తి ప్రకటనకు ప్రాధాన్యతనిస్తాయి. సరళంగా, రసవంతంగా, సాఫీగా మరియు కర్ణపేయంగా ఉంటాయి. బీభత్సమైనటువంటి సమాసాలు లేకుండా నోట పట్టేందుకు అనువుగా కూడా ఉంటాయి. చరిత్రకారులు వీరేశలింగం పంతులు, దివాకర్ల వెంకటావధాని వంటి పండితులు ఈ శతకాన్ని పోతనగారిచే వ్రాయబడిన రచనలో ఒకటిగా గుర్తించలేదు. అయితే ఇది ప్రాచీన శతకం అని మాత్రమే అంగీకరించారు. అంతేకాదు సుమారు పోతనగారి కాలం నాటితో అంతకు కొంచెం తర్వాతది స్థూలముగా పోతన కవిత్వానికి నారాయణ శతకం శైలికి పోలికలున్నను శతకం పోతనగా రాసింది కాదేమోనని అనిపిస్తుంది. స్వామి శివశంకర స్వామి పోతన గారిని అభిమానించి ఆరాధించే తరువాత కవి ఎవరో పోతన భాగవత అనువాదంతో బాగా ప్రభావితుడై ఆ శైలిని చక్కగా అనుసరిస్తూ ఈ శతకాన్ని రాసి ఉండవచ్చు. నారాయణ శతకంలోని పద్యాలన్నీ నారాయణ అనడి మకుటంతో ఉంటాయి కనుక పద్యాలన్నీ శార్దూల వృత్తంలో కానీ మత్తేభ వృత్తంలో కానీ కవాతు చేస్తూ నడుస్తాయి. అన్నీ శ్రీమన్నారాయణుని స్తుతించేటువంటివి పద్యములే. కల్లా కపటము లేని భక్తుడు తన స్వామికి నిష్కామంగా, నిరాడంబరంగా, నిశ్చల భక్తితో మ్రొక్కడము ఈ శతకములోని విషయము. అటువంటి ఈ నారాయణ శతకములోని పద్యాలు మల్లె పూల లాంటివిగా ఉంటాయి. నీ పుత్రుండు చరాచర ప్రతతులను నిర్మించి పెంపారంగా
నీ పుణ్యాంగన సర్వజీవతతులన్నిత్యంబు రక్షింపుగా నీ పాదోదకమీ జగత్రయములన్ నిష్పాపులన్ చేయగా నీ పంపేమని చెప్పవచ్చు సుగుణ నిత్యాత్మనారాయణ. ఓ సర్వసుగుణశాలి నిత్యాత్మ నారాయణ, నువ్వు ధన్యుడి. నీ కుమారుడేమో సృష్టికర్త బ్రహ్మదేవుడు, ఈ చరాచర జగత్తుకు నిర్మాత. నీ ధర్మపత్ని శ్రీ మహాలక్ష్మి జీవకోటికి సంపదలనిచ్చి రక్షిస్తుంది. ముల్లోకాలకు పాపనాశిని అయినటువంటి పవిత్రమైనటువంటి గంగా నది నీ పాదాల నుంచి ఉద్భవించిన పాదోదకం. నీ ఘనత ఏమని చెప్పాలి, ఏమని పొగిడేది అని నారాయణ శతకంలో మొత్తం 105 పద్యాలు. ఈ శతకం ద్వారా తాను కోరుకునేదేమిటో కవి ఆఖరి పద్యంలో చెప్పాడేమని, నీ మూర్తులంగననీ కదల్విన తుదిన్నీ పాద నిర్మాల్య నిష్ఠామోదంబు నెరుంగ నీ చరణతోయంబునన్ నైవేద్యముల్ నీమం బొప్ప భుజింప నీ జపము వర్ణింపన్ కృపం చేయవే శ్రమించన్ బహుజన్మ జన్మములకు. ఆదినారాయణ, నేను ఎన్ని జన్మలెత్తినా జన్మ జన్మలోనూ నీ రూపమే చూచి పులకించేటువంటి నీ కథలనే విని ఆనందించేటట్లుగా నీ పాదాల చెంత నిర్మాల్యపు వాసనలు ఆఘ్రాణించేటట్టు, నీ పాదోదకమే తీర్థంగా స్వీకరించేటట్టు, నీ నైవేద్యాలు నియమం ప్రకారం భుజించేటట్టు, నీ నామ జపం నిత్యము చేసుకునేటట్టు అనుగ్రహిస్తే చాలు స్వామి, అంతకన్నా ఏం కోరుకుంటాను అన్నట్ట. నారాయణ శతకంలోని 7 భాగాలున్నాయి. మొదటి 10 పద్యాలు నారాయణ శతకాన్ని ఉపోద్ఘాతం. నేనీ దాసుడా నీవు నా పతివి నిన్నే కాని ఎండెవ్వరికి ధ్యానింపన్ ప్రణుతింపనట్లగుటకున్నా నేర్చు చందంబునన్ నీ నామస్తుతులాచరించు నెడలన్ కమంఠంబై ధరించి మించిన ఏ తప్పులు గల్గినన్ వానెంతో గొనుమయ్య తండ్రి విహిత వ్యాసార నారాయణ లాంటి అపరాధ క్షమాపణ విషయాలు ఈ భాగంలో కనిపిస్తాయి. శతకం 2వ భాగమేమో అవతార దశకం అంటారు. నారాయణుడి యొక్క అవతారాలన్నిటినీ కలిసి దశావతారాలను స్మరిస్తూ స్తుతిస్తాడు. మచ్చుకు కూర్మావతారం గురించి చూద్దాం. అమరుల్ రాక్షస నాయకుల్ నత్యంత సామర్థ్యులై భ్రమరీదండము మందరాచలముగా పాతోనిదింత్రచ్చగా తమకించన్ భువనత్రయంబును గిరుదంతావళుల్ మృగ్గినన్ కమంఠంబై ధరించి మించిన జగత్ కళ్యాణ నారాయణ. దేవతలు రాక్షసులు పట్టుదలతో సామర్థ్యంతో మందర పర్వతాన్ని భ్రమరీదండమును కవ్వముగా చేసి సముద్రాన్ని మధించగా ముల్లోకాలు చలించిపోయాయట. భూభారాన్ని మోసే పర్వతాలు దిగ్గజాలు కుంగిపోయాయి. భూభారాన్ని ఆ సమయంలో కూర్మావతారం ధరించి నీ యొక్క శక్తిని చూపి జగత్ కళ్యాణం చేసిన వాడివి. అటువంటి నీవు మమ్ము అనుగ్రహించదు స్వామి. ఇక 3వ భాగంలో 10 పద్యాలతో శ్రీమన్నారాయణుని యొక్క దివ్య మహిమలను
వర్ణిస్తాడు. అటువంటి వాటిలో ఒక పద్యం ఇలా: భూతవ్రాతమునంబుజాసనుడవై పుట్టింతు విష్ణుండవై ప్రీతిం బొంతు హరుండవై చెరుతు నిర్భేంద్యుండవై త్రైగుణోపేతంబై పరమాత్మవై నిలుతు నీ పెంపవ్వరుంగానరా అబ్జాతోద్భుత సుజాత పదాబ్జ శ్రేష్ఠ నారాయణ. పద్మం ఆసనంగా కలిగినటువంటి బ్రహ్మమై భూతకోటిని పుట్టిస్తావు, విష్ణువుగా ఆ భూతకోటిని రక్షిస్తావు, శివుడిగా నాశనం కూడా చేసేస్తావు, తెలియరాని వాడివై త్రిగుణోపేతుడివై పరమాత్మగా వ్యాపించి ఉంటావు. నీ గొప్పతనం ఎవ్వరూ తెలుసుకోలేరు. అప్పుజాత ఉద్భూత సుజాత పూజిత పదాబ్ద శ్రేష్ఠ అనగా నీటిలో పుట్టిన కమలమునందు నిలిచిన సుందరీ లక్ష్మీదేవి చేత పూజింపబడిన పాదకమలాల శ్రేష్ఠుడా. శతకంలో తరువాత 10 పద్యాలు నారాయణుని యొక్క నామప్రభావం గురించి వర్ణించేవి. వాటిలో వాచవిగా ఒకటి: పరమంబై పరతత్వమై సకల సంపత్సారమై భవ్యమై సురోసిద్ధోరగయక్ష పక్షి మునిరక్షోహృద్గృహ్యాభ్యంతర స్థిర సుజ్ఞాన ప్రదీనమై శృతికణా సిద్ధాంతమై సిద్ధయై సరిలేకెప్పుడు నీదు నామ మమరున్ సత్యంబు నారాయణ. నారాయణ అన్నింటికీ అతీతమై పరతత్వమై సకల సంపదల సారమై మంగళకరమై సుర సిద్ధ నాగ యక్ష గరుడ ముని రాక్షస జాతుల హృదయ కుహరంలో స్థిరంగా నిలిచే జ్ఞానదీపమై వేదార్థానికి సకల కళలకు సారాంశమై సాటిలేనిదై నీ నామం ఒప్పుతోంది. నామప్రభావం చెప్పిన తరువాత మరొక 25 పద్యాల్లో కృష్ణావతార వర్ణన గురించి, ముఖ్యంగా బాలకృష్ణుని యొక్క లీలల గురించి మనకి చక్కగా వివరించాడు. శతకమంతా పరచుకొని ఉన్న నారాయణ భక్తితో పాటు కృష్ణావతార వర్ణన చూస్తుంటే నారాయణ శతకం ఒక భాగవత సంగ్రహంలా కనిపిస్తుంది. అలాగే కృష్ణ కరుణామృతంలో రాధాకృష్ణుల అనురాగాన్ని వర్ణించే ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని అనుసరించి చెప్పిన ఈ ముచ్చటైన పద్యం ఈ భాగంలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది. పెరుగుల్రచ్చుచు నొక్క గోపిక మముం ప్రేమంబునం జూచి రాగరాసవేషతరి తద్రచ్చనిడ కవ్వంబు నీవున్మనో హరలీలం గనుగొంచుధేనువని అయ్యాబోతునం బట్టి తీవర వృత్తాంతములేను పుణ్యకథగా వర్ణింతు నారాయణ. ఒక గోపిక, ఆమెకు కృష్ణుడి మీద వల్లమాలిన ప్రేమ. ఒకనాడు పెరుగు చిలకబోతుండగా ఆమెకు సమీపంలో పాలు పితికేందుకు వచ్చినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కనిపించాడు. ఆమె ఇక బాహ్య ప్రపంచమే మరిచిపోయింది. ఆ పరధ్యానంలో కుండలో పెరుగు పోయకుండానే ఖాళీ కుండను కవ్వం వేసి తిప్పుతూ ఆ గోపాలుడినే చూస్తూ ఉండిపోయింది. ఆమె ప్రేమావేశాన్ని గమనించిన కృష్ణుడు తను అంతటి అనురాగావేశాన్ని ప్రదర్శిస్తూ పరధ్యానంగా పాలు పితికేందుకు ఆవును బదులు ఆబోదును పట్టుకున్నాడట. నారాయణ,
శ్రీకృష్ణావతారంలోని ఇలాంటి ఘట్టాలను నేను పుణ్యకథలుగా వర్ణిస్తాను. నారాయణ శతకంలోని మరొక పద్యం ఇలా అంటుంది: కలిధర్మంబున బాప సంకలితులై గర్వాంధులై తుచ్చులై కులశీలంబులు మానిహేయగతులం గ్రౌవారు దుష్టాత్ములం బలిగాజేయ దలంచి ధర్మమెల మింపాలించి నిల్పంగా మీ మలనం గల్క్యవతారమొందగలనిన్ వర్ణింతు నారాయణ నారాయణ. నారాయణ కలికాలపు ధర్మానికి లొంగిన వారమై పాపపు పనులను చేస్తూ గర్వము చేత గుడ్డివాళ్ళై నీచులై కుల మర్యాదలు సద్గుణాలను లేనివారై అసహ్యపడేటువంటి ప్రవర్తనలో చెలరేగినటువంటి దుర్మార్గులను బలి చేయడానికి, లోకంలో ధర్మాన్ని నిలపడానికి కల్కి రూపాన్ని పొందనున్న నిన్ను వర్ణిస్తాను. నారాయణ శతకలోని తరువాత 20 పద్యాలను జ్ఞాన వింశతి అని చెప్పుకుంటారు. అవి జ్ఞాన విషయాన్ని బోధిస్తాయి. కాబట్టి విష్ణు భక్తి లేనివాడు వేద పురాణాలు పఠించటం ఎలా ఉంటుందంటే అడవిలో ఏడిచినట్టు ఉంటుందంట. దాన్ని అరణ్య రోదన అంటాడు. బయట నలుగురి మధ్య ఏడిస్తే కారణాలు అడిగి తెలుసుకుంటారు, సమస్య ఏమైనా ఉంటే పరిష్కారానికి మార్గం చూస్తారు. అడవిలో పోయిడిసి ఎవరికి ఏం తెలుసు చెప్పండి? దాన్ని అరణ్య రోదన అంటే మన ఏడుపు వల్ల ప్రయోజనం లేదు, నిష్ప్రయోజనమైన ఏడుపుకి అరణ్య రోదన అని పేరు. అలాగే పుణ్యతీర్థ స్నానాలు గజ స్నానాలు వ్యర్థం అంటాడు కదా. చూడండి, కలయన్ వేదములన్ పురాణములు ప్రఖ్యాతంబుగా తెల్పి మీ వెలనన్ భక్తి విహీనుడైన పిదపన్ వ్యర్థ ప్రయత్నం బెపో కులకాంతామణి గొడ్డువోయిన గతిన్ క్రోవారు సస్యంబుదా ఫలకాలంబున నేచపోవు పగిదిన్ పద్మాక్ష నారాయణ. కమలనైనా నారాయణ కలిసికట్టుగా వేదాలను పురాణాలను గొప్పగా చెప్పి కూడా నీ పట్ల భక్తి లేనివాడైనటువంటి కులస్త్రీ గొడ్రాలైనట్లు, ఏపుగా పెరుగున పైరు ఎండిపోయినట్లు అతని వేద పురాణ జ్ఞానం వ్యర్థమే కదా. అలాగే శతకం చివరి భాగంలో 20 పద్యాలతో మోక్ష వింశతి అంటారు. సర్వం హరిమయమైనటువంటి నారాయణ శతకం కర్తకు మోక్షం అంటే శ్రీమన్నారాయణుని యొక్క కృపతో నారాయణుని యొక్క పాదపద్మాలను చేరటమే అనిపించినట్టుంది. సరిఘోరాంధక బోధ కారణ విపత్ సంసార మాలిన్యమున్ పరమానంద సుబోధ కారణల సద్భస్మంబుపై నూదియా నిరతర జ్ఞాన సుకాంతి దర్పణమునన్ నిస్సంగుడై తన్నుదా నరయంగాంచినవాడు నిన్నుగనువాడు జాక్ష నారాయణ నారాయణ. కమలనైనా నారాయణ అజ్ఞానం వల్ల కలిగేటువంటి సంసార మాలిన్యాన్ని పరమానందాన్ని కలిగించే జ్ఞానంతో తొలగించుకొని బంధాలు తెంచుకున్నవాడు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు. ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినటువంటి వాడు మలినమైన అద్దం మీద బూడిదను చల్లి తుడిచినవాడు తను స్పష్టంగా చూసుకోగలడు. కర్మ సంగరహితుడైన జ్ఞాని ఆత్మ సాక్షాత్కారాన్ని, పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు. ఎలా అయ్యా? వెలయన్ యవ్వన కాలమందు మరుడన్ వృద్ధాప్య కాలంబునన్ పలు రోగంబులు నంత్యమందు యముడన్ బాధింపనట్టైన
ఈ పలు జన్మంబులు చాలదూలు తిన్నమం బాలింపవే దేవా మీ ఫలితానంద దయావలోకమును నాపై చూపు నారాయణ. మరుడు రోగాలు యముడు పెట్టే బాధలు భరిస్తూ చాలా జన్మలు గడిపాను. పరమానందాన్ని ఫలముగా ప్రసాదించే నీ కృపాదృష్టి నా మీద ప్రసరించు. తపముల్ మంత్ర సమస్త యజ్ఞ ఫలముల్ దాన క్రియారంభముల్ జపముల్ పుణ్యసుతీర్థ సేవ ఫులముల్ సద్వేద విజ్ఞానమున్ ఉపవాస వ్రతశీల కర్మఫలముల్ బొప్పార నిన్నాత్మలో ఉపమింపం గలవారికే కలుగు వేయిన్నేల నారాయణ. భాగవత పద్యాలలాగా ఇలాంటి పద్యాలు కంఠస్థం చేసుకునేందుకు అనువుగా ఉంటాయి. భాగవత పద్యాలలాగే శతకంలో పద్యాలు కొన్ని కంఠస్థం చేసుకున్న భక్తుడికి ఒంటరితనం అనేది ఉండదు. ఒంటరిగా ఉన్న సమయంలో ఇలాంటివి మననం చేసుకుంటే ఆ శ్రీమన్నారాయణ తోడు ఉన్నట్టే ఉంటుంది కదా. శ్రీకాంతాయ కళ్యాణ నదేంద్రాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనపై పదాచార్య పురోగమై సర్వైశ్వరైరాచార్యే సత్కృతాయాస్తు మంగళం.